ఇక పిఠాపురంలో మరొకసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిజానికి నామినేషన్ వేసే క్రమంలో కానీ లేక ఎలక్షన్ జరిగిన తర్వాత కౌంటింగ్ వచ్చే క్రమంలో కానీ జరగని ఘటనలు దాదాపు ఏదైతే దాదాపు ఎలక్షన్ కౌంటింగ్ అంతా పూర్తయిన తర్వాత దాదాపు 3 రోజుల తర్వాత 144 సెక్షన్ అమలు అయిన తర్వాత 144 సెక్షన్ అనేది క్లియర్ అయిన తర్వాత ఇలాంటి ఘటనలు అంటే తాజాగా జరిగిన ఒక ఘటన చర్చనీయాంశంగా జరిగింది. ఏం జరిగింది అసలు పిఠాపురంలో అలాంటిది? తెలుగుదేశం పార్టీకి సంబంధించి సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వర్మపై రాత్రి దాడి జరిగింది. గత కొన్ని రోజులుగా ఏదైతే పవన్ కళ్యాణ్కి సంబంధించి పెద్ద మెజార్టీతో గెలుపొందారో వారందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు, శుభాభినందనలు మర్యాదపూర్వకంగా కలిసేందుకు తెలుగుదేశంకి సంబంధించి వర్మ టీం తిరుగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే గత రాత్రి వన్నెపూడి ఏదైతే గొల్లప్రోలు మండలం వన్నెపూడి ఉందో వన్నెపూడి గ్రామ సర్పంచ్ను ఆ ప్రాంతంలో కొందరిని ఎవరైతే పూర్తి స్థాయిలో మద్దతిచ్చి పెద్ద మొత్తంలో మెజార్టీ గ్రామంలో తెచ్చారో వారిని కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు, కృతజ్ఞతలు తెలిపేందుకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్మ మరికొందరంతా కూడా గ్రామం వద్దకు చేరుకున్నారు. అయితే అక్కడ వరకు ప్రశాంతంగా ఉన్న తిరిగి ఆయన ప్రయాణమయ్యే సమయంలో ఒక్కసారిగా ఒక విధ్వంసం చోటు చేసుకుంది. నిజానికి ఆయన మాటల్లో మనం చెప్పినట్లయితే ఖచ్చితంగా నాపై నన్ను పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున దాడి చేశారని వారు పేర్కొంటున్నారు. వారు వెళ్తున్న కారుని పూర్తిగా అద్దాలు ధ్వంసం చేశారు. వారి కారు వెనకాల భారీ ఇటుకబెడ్లన్నీ పడి ఉన్నాయి. ఆయనకు స్వల్ప దెబ్బలు కూడా తగిలినట్లు తెలియజేశారు. ఆయనతో పాటు ఉన్న కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా దెబ్బలు తగిలిన పరిస్థితులు. ఇదంతా ఎవరు చేశారు అంటే ఆయన చెబుతుంది గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న తాజాగా జనసేన పార్టీలోకి చేరిన కొంతమంది జన సైనికులే ఈ దాడి చేశారంటూ కూడా తెలుగుదేశం పార్టీ అధినేత వర్మ చెబుతున్నారు. అక్కడే అసలు విషయం అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. జన సైనికులు ఏంటి, వర్మను దాడి చేయడం ఏంటి అన్నది అర్థం కాని పరిస్థితి నెలకొంది. నిజానికి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుకు ఆయన భారీ మెజార్టీకు పూర్తి స్థాయిలో వర్మ కృషి చేశారని సాక్షాత్తు పవన్ కళ్యాణ్ అనేక సార్లు పేర్కొన్నారు. ఎక్కడ లేని మెజార్టీ దాదాపు పెద్ద మొత్తంలో పవన్ కళ్యాణ్కి 70,000 మెజార్టీ వచ్చేందుకు నియోజకవర్గంలో కీలక రోల్ అంటే ఆయనకి ప్రత్యేక పోటీ ఉందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేసి పెద్ద మొత్తంలో మెజార్టీ సాధించి తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీలో కలిసిన దాఖలు అటువంటి చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్మకున్నాయని చెప్పుకోవచ్చు. అటువంటి తరుణంలో అక్కడ సీటు పవన్ కళ్యాణ్కు కేటాయించినప్పటికీ 1-2 రోజుల విధ్వంసాలు తెలుగుదేశం పార్టీ నేతలు చేసినప్పటికీ అనంతరం అధినేత చంద్రబాబు నాయుడు పిలిపించడం, ఇద్దరిని కూడా సానుకూలపరచడం వర్మను పరిచిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఇచ్చిన మాట ప్రకారం పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్కు వర్మ మద్దతు తెలిపారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ మెజార్టీ బట్టి ఖచ్చితంగా ఆ విధంగానే అర్థం చేసుకోవాలి. సాక్షాత్తు స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయం అన్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. దాదాపు పవన్ కళ్యాణ్ పెద్ద మొత్తంలో మెజార్టీ సంపాదించారు. నేడో రేపో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ హోంమంత్రి లేకపోతే డిప్యూటీ సీఎం ఇలా ప్రమాణ స్వీకారం చేసి యోచన ఉంది, ఈ అవకాశం ఉంది. ఇటువంటి తరుణంలో వర్మపై అసలు దాడి ఎందుకు చేశారు, జనసేనకు సంబంధించిన నాయకులు ఎందుకు చేశారు అంటే వర్మ అయితే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే నేతలు ఉన్నారో కాకినాడకి సంబంధించి ఒక నేతకు సంబంధించిన వర్గం వీరంతా అని కూడా ఆఫ్ ద రికార్డ్గా మనకి అర్థమవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం పార్టీలో ఉంటూ జనసేనలోకి వెళ్ళిన వారు అసలు తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు దాడి చేస్తారు? నిజానికి తెలుగుదేశం పార్టీలో ఉంటే వర్మకి అత్యంత ప్రీతిపాత్రులే కదా. ఎందుకంటే దాదాపు సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీలో ఆయన కొనసాగుతూ ఉన్నారు. అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశారు, ప్రతిపక్ష నేతగా చేశారు, పిఠాపురంలో మంచి పట్టున నాయకుడు. మరి అటువంటిప్పుడు అంటే వర్మ చెబుతుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీలో వ్యవహార శైలి బాగోలేని కొంతమందిని పక్కన పెట్టడం జరిగిందని, వారు తమపై ఒక కక్ష సాధింపు పెట్టుకున్నారని, అటువంటి తరుణంలోనే వారే జనసేన పార్టీలోకి ఏదైతే కొత్తగా చేరి గ్రామంలో ఇటువంటి అలజడి సృష్టించినట్లుగా తెలియజేశారు. నిజానికి బయట కడ్డాము కానీ లేకపోతే ఆ ఇటుకబిడ్లు మాకు తగులుంటే మా ప్రాణాలు నిజంగా ఉండేవా అంటూ వర్మ కూడా ప్రశ్నిస్తున్నారు. ఒక భయాందోళన వాతావరణం అయితే మాత్రం రాత్రి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి వన్నెపూడి రహదారిలో చోటు చేసుకుంది. దాదాపు కారు ఎదర భాగం వెనక భాగం అన్నీ కూడా అద్దాలన్నీ ధ్వంసవడంతో పాటు భారీ సైజు ఇటుకబెట్లు అంటే ఆ కారులోంచి వెళ్ళి ఏదైతే సీట్లో పడిపోయిన ఇటుకబెట్టి విజువల్స్ ఇప్పుడు కూడా మనం చూసిన పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలంతా కూడా రాత్రి పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకున్నారు. గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ సమీపంలో కూడా వారంతా కూడా బైఠాయించి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మరి చూడాలి ఈ విషయానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారు, నాగబాబు ఏ విధంగా స్పందిస్తారు, అసలు జరిగింది ఇదేనా, మరొక విషయాలు ఏమైనా ఉన్నాయా, ఇందులో అసలు పాత్రధారులు ఎవరు చేయిస్తున్నారు, ఏం జరుగుతుంది అన్న కోణంలో అయితే మాత్రం విషయాలన్నీ పూర్తిస్థాయిలో తెలియాల్సి ఉంది. ఇప్పటికే అధినేత పవన్ కళ్యాణ్కి ఈ విషయం తెలిసినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన జన సైనికులు ఇలా దాడి చేస్తున్నారని నిరూపణ అయితే వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఒకవేళ ఇరు వర్గాలు ఇరు పార్టీలు కూడా ఏదైతే
కూటమికి సంబంధించిన నేతలు తెలుగుదేశం కానీ జనసేన కాబట్టి ఖచ్చితంగా వారిలో మార్పు తెచ్చే విధంగా మాట్లాడతారా లేక తదుపరి చర్యలు తీసుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం పూర్తి స్థాయిలో అంటే ఇప్పటివరకు వర్మ ఎక్కడికైనా బయటకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మామూలుగా ఉన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా భద్రత కూడా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. ఈరోజు వీరవుతారో లేకపోతే ఖచ్చితంగా మరొకరు కూడా దాడి చేసే అవకాశాలు చేస్తే అలాంటి దాడి జరిగితే మన పరిస్థితి ఏంటి అన్న దిశగా కూడా పిఠాపురంలో ప్రజలు చర్చనీయాంశంగా మారుకుంటున్నారు. ఎందుకంటే తన భుజస్తంభాలపై పవన్ కళ్యాణ్ గెలిపించిన వర్మకు ఇలాంటి జరగడం పట్ల కూడా చాలామంది తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో అయితే మాత్రం నెలకొన్నాయి. ప్రశాంత వాతావరణంలో ఇప్పటికీ కూడా చాలామంది జన సైనికులు దాడి చేశారా, జన సైనికులు దాడి చేయడం అంటే జన సైనికులు దాడి అనేది అసలు ప్రశ్నే లేదు అంటూ కూడా కామెంట్స్ పెడుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఈ విషయంపైనే వర్మ నోటుతో చెప్పారు కాబట్టి ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరైతే జనసేన పార్టీలోకి చేరారో మన తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఆయనకు వ్యతిరేకంగా ఉన్న కొంతమందిని దాదాపు ఒక 20 మందిని పక్కన పెట్టడం జరిగిందని, వారిని ఏదైతే ఒక ఎంపీ జనసేనలోకి చేర్చుకున్నారని వారే ఇటువంటి ఘటనలకు పాల్పడ్డారంటూ కూడా వర్మ స్పష్టం చేశారు. ఒక భయాందోళన వాతావరణం అయితే నెలకొంది. అదే కారును అక్కడే వర్మ వదిలేసిన పరిస్థితి నెలకొంది. పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని అసలు ఈ ఘటన ఎలా జరిగింది, ఎవరు చేశారు అన్న కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు అని మనకు ఒక విశ్వసనీయ సమాచారం అయితే. మరి చూడాలి నేటి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది. తర్వాత అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటారు. ఎందుకంటే ఆయనకు చాలా ఇష్టమైన నాయకుడు వర్మని కూడా అనేక పర్యాలు చెప్పారు. నిజంగా పవన్ కళ్యాణ్ గెలిపించేందుకు కృతజ్ఞత చెప్పడానికి వెళ్తుంటే జన సైనికులు దాడేంటి మహాప్రభు అన్న విధంగా మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈ విషయంపై సీరియస్గా కూడా ఉంటారని మనం ఒక అంచనా వేయచ్చు. నాగబాబు కూడా ఈ విషయంపై ఖచ్చితంగా ఆరాధిస్తారని ఒక అంచనా వేయచ్చు. ఏదేమైనా ప్రస్తుతం అయితే మాత్రం పిఠాపురంలో వర్మను జనసేనకు సంబంధించి తెలుగుదేశంలో ఉన్న వల్ల జనసేనలోకి వెళ్ళి జనసేన నాయకులు కొట్టడం ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పిఠాపురంలో ఒక రణరంగ వాతావరణం అయితే ఉంది. ఇప్పటివరకు ఎలక్షన్ తర్వాత కౌంటింగ్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతపై దాడి చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా కూడా మారింది. మరి చూడాలి ఈ విషయం ఘటనని ఎలా దీన్ని సానుకూలతగా దాన్ని సైలెంట్ చేస్తారో, ఎవరు దాడి చేశారనేది పూర్తిగా ప్రజలకు తెలియజేస్తారో, వారి మనసులో ఉన్న సమస్య ఏంటి, మనిషిని ఇటుకబెట్టలతో కొట్టి అంత కక్ష వాళ్ళకి ఎందుకు ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం పిఠాపురంలో పరిస్థితి ఈ విధంగా ఉంది. న్యూస్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.